అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. మూడోసారి నేను పోటీ చేయబోతున్నా. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లని ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు రీచుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం.
అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నేను నర్సరావుపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది. వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొయ్యడైపోయారు. దే హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్. కన్నా లక్ష్మణ్ దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. సిఐలు, ఎస్ఐలు, ఐ నో ఎవ్రీబడి. కొంతమంది తీసుకోలేదని కూడా అది వేరే అంశం. అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా, ఆ సిట్లో ఉన్న వారికి కూడా, మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ 5 నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది, తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను. వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే గందరగోళం అయింది. ఈ మూల్యాన్ని ఎలా చెల్లించని చెప్పి నాకు అర్థం కాదు. కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు. రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనవి చేస్తున్నాను. ఏసీ లేదా, నేను ఆ విధంగా భావిస్తున్నాను. ఇంత